షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు అంగస్తంభన ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో ఎన్ని రోజుల్లో తక్కువవుతుంది? మా దగ్గర మెడిసిన్స్ నేచురల్. మా దగ్గర మెడిసిన్స్ యునానివి క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, హల్వా రూపంలో. హల్వా కూడా మేము ఇచ్చేది మీకు షుగర్ ఫ్రీ ఇస్తాము. అంత షుగర్ లెవెల్ 0 ఉంటాయి. అలాంటి హల్వా ఉంటుంది మా దగ్గర. వాళ్ళకిస్తాము. ఈ మెడిసిన్స్ నో డౌట్ కొంచెం అంటే మీకు కాస్ట్‌లీ పడతాయి. కానీ ఏందంటే అది వన్ టైమ్ ట్రీట్మెంట్. యూజువల్లీ ఏమైతుందంటే వీళ్ళకు డయాబెటిస్ వాళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో బ్లడ్ ఫ్లో మంచిగా పోదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వలన రక్తం గట్టిగా పడతది. ఆర్టరీస్ అన్నీ ష్రింక్ అయిపోతాయి. అంటే ఆర్టరీస్ అంటే బ్లడ్ ఏవైతే తీసుకెళ్తాయి అంగంకి అవి అన్నీ రక్తనాళాలన్నీ చిక్కిపోతాయి. అలాగే మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు నిద్ర అది ఇది ఏమి ఉండదు. ఈ షుగర్ వలన గ్లాండ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడతది యూజువల్లీ. అలాగే వాళ్ళకు ఏమైతుందంటే ఆహ్, ఈ లాస్ట్ ప్రాబ్లమ్ నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా అవుతది వాళ్ళకు. సెన్సేషన్స్ వెళ్ళిపోతాయన్నమాట వాళ్ళకు. అయితే ఈ బ్రెయిన్ టు అంగం కొరిలేషన్ ఏదైతే ఉంటుందో మధ్యలో హార్మోన్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్ అయితది. అన్నీ బ్లడ్ ఫ్లో తగ్గిపోతది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి సరిదిద్దుకోవాలంటే టైం పడతది కదా! అయితే పేషెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే మా దగ్గరొచ్చి ఈ మెడిసిన్స్ వాడండి. తొందర పడకండి. తొందరగా కావాలంటే మీకు రెస్పాన్స్ రాదు.